ఎంసెట్ లో డిస్క్వాలిఫై అయ్యావా ఆర్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదా, ఏ పీస్ ఆఫ్ పేపర్ కాన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అనే డైలాగ్ చెప్పను కానీ బట్ ఇట్ రియల్లీ హర్ట్స్ రా. ఐ నో ద సిచ్యువేషన్ అండ్ దట్ ఫీలింగ్. మనతో తిరిగేవాడు అలాగే మనతో ఏమి రాదు అనే వాడికి కూడా బెటర్ ర్యాంక్ వస్తుంది, బట్ మనమేమో ఎలా మిగిలిపోతాం, చాలా లోన్లీగా అనిపిస్తుంది. అలాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళినా అందరూ నీ ర్యాంక్ ఎంత అని అడుగుతారు. అప్పుడు ఇంకా బాధగా ఉంటుంది. బట్ నేనేమంటా అంటే బట్ నౌ వీ కాంట్ బ్రింగ్ దట్ టైం కదా, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మనం ఇప్పుడు ఎంత థింక్ చేసినా రిజల్ట్ అయితే చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయండి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లేదన్నా మేము ఇంకా సెట్ అవ్వలేకపోతున్నాం, ఇంకా అదే సిచ్యువేషన్ లో ఉన్నాం, చాలా డల్ గా ఉన్నా, లోన్లీగా అనిపిస్తుంటే మీరు ఒక పేపర్ తీసుకోండి. మీకు ఎప్పుడైనా థాట్స్ వస్తుంటే జస్ట్ ఆ పేపర్ మీద రాయండి. ఎన్నిసార్లు థాట్స్ వస్తే అన్నిసార్లు అసలు రాయండి. రాశాక ఒకసారి కూర్చొని అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అని మీరే థింక్ చేయండి. ఎవ్రీ టైం అదే థింక్ చేస్తూ ఉండే కంటే అలా పేపర్ మీద రాసి దానికి సొల్యూషన్ ఏంటి అని థింక్ చేస్తే మీకు ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఒకసారి ప్రాక్టికల్ గా మీరే ఆలోచించండి. పెద్ద పెద్ద బిజినెస్ కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా, కొంతమంది సరిగ్గా చదవని వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళకి సెట్ అయిందని మనకు సెట్ అవుతుందా అంటే అలా అని కాదు. మీకంటూ ఒకటి ఉంటుంది. మీరు కనుక అది ఐడెంటిఫై చేస్తే మీరు మిరాకిల్స్ చేయొచ్చు. నాకు తెలిసిన వాళ్ళు కానీ నాతో ఉండే వాళ్ళు కానీ కొంతమంది ఎంసెట్ లో ప్రాపర్ ర్యాంక్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుందంటే అప్పుడు లూజ్ అయ్యాం అనే సిచ్యువేషన్ ని పట్టుకొని ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారంటే లైక్ ఈ కోడింగ్ కానీ వాళ్ళ ప్యాషనేట్ కానీ అసలు బిజినెస్ చేయాలని కానీ అస్సలు వేరే లెవెల్ అనమాట. అంటే ఇక్కడ మీకు రాకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు అక్కడ ఫెయిల్ అయ్యాం, ఈసారి మనం సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో మీరు ఇంకా కష్టపడతారు. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళలో మంచి ర్యాంక్ వచ్చి కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోక ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని అందరు అలా ఉంటారని కాదు. అందుకని మీరు ఇప్పుడైనా ఏం ఆలోచించకుండా టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఏం చేయాలి, అసలు నాకు ఆప్షన్స్ ఏమున్నాయి అని థింక్ చేయండి. ఈ వీడియోలో కూడా నేను మీకు వాటి గురించి చెప్తాను. మీరు కనుక ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటే మీకు ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా క్లారిటీగా మీరు ఎటువైపు వెళ్తే బాగుంటది అనే ఒక రోడ్ మ్యాప్ అయితే మీకు సెట్ చేస్తాను. మీరు ఈ వీడియో అయిపోయేలోపు ఖచ్చితంగా ఒక ఆప్షన్ అయితే ఫిక్స్ అవ్వగలుగుతారు. అలాగే ఇంకొంతమంది నాకు ఎంసెట్ లో సరిగా ర్యాంక్ రాలేదు కాబట్టి నేను డిగ్రీ చేస్తా అంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఏం చేయాలి అనే ఒక సొల్యూషన్ కూడా చెప్తాను. మనమైతే ప్రీవియస్ గా ఎంసెట్ గురించి వీడియోస్ పెట్టాము, ఎలా ఎగ్జామ్ రాయాలని. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయాక మీరు కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి అని మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు నేను గైడ్ చేస్తాను. కాబట్టి ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ గా నేనైతే 4 పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే మేనేజ్మెంట్ సీట్ గురించి చూద్దాము. మనకి నార్మల్ గా ఈ కాలేజెస్ లో అయితే 70 to 75% సీట్స్ అనేది ఎంసెట్ ర్యాంక్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఫిల్అప్ చేస్తారు. రిమైనింగ్ 25% to 35% అయితే మేనేజ్మెంట్ సీట్స్, అంటే మీరు ఎక్స్ట్రాగా డొనేషన్ కట్టి చేరాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే టాప్ కాలేజెస్ లో అయితే మామూలు ఎంసెట్ లో చేరే వాళ్ళ ఫీజు ఉంటుంది కదా, వాళ్ళకి ఇంటూ 3 టైమ్స్ ఉంటుంది. టాప్ కాలేజెస్ లో అయితే మేనేజ్మెంట్ సీట్ అంటే వాళ్ళ ఫీజుకి 3 టైమ్స్ వరకు ఉంటుంది. అలాగే డొనేషన్స్ కూడా ఉంటాయి. అంటే మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, ఉన్న ట్రూత్ చెప్తున్నాను నేను. ఇక్కడ టాప్ కాలేజ్లో అయితే అలా ఉంటుంది, రిమైనింగ్ కాలేజ్కి అయితే మరీ అంత ఉండవు. కాబట్టి ఇక్కడ మీకు సెలక్షన్ కూడా క్రూషియలే. నేను ఏదో ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేసి నాకు సీట్ రాలేదు కాబట్టి ఏదో కాలేజ్లో జాయిన్ అవుతా అనే ఉద్దేశంలో మీరు ఏ కాలేజ్లో పడితే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు. మళ్ళీ ఇక్కడ మీకు 3 కేటగిరీస్గా నేను డివైడ్ చేస్తాను. ఎంసెట్ కాలేజ్లో కూడా మీకు 3 లేయర్స్ అనుకోండి. ఫస్ట్ లేయర్లో టాప్ కాలేజెస్ లైక్ టాప్ 10 కానీ 15 కాలేజెస్ కానీ, అలాగే నెక్స్ట్ లేయర్లో వచ్చేసరికి యావరేజ్ కాలేజెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ కాలేజ్, జస్ట్ క్వాలిఫై అయినా వస్తాయి అనే కాలేజెస్. మీరైతే ఈ టాప్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, టాప్ లేయర్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ముందే జాయిన్ అయిపోవాలి, ఇప్పుడే జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయాక సీట్స్ ఖాళీ ఉంటాయి, అప్పుడు వెళ్దాం అనే ఉద్దేశంలో ఉంటే కనుక మీకు ఫీజెస్ అయితే భారీగా పెరిగిపోతాయి. మీకు ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే మీరు ఇప్పుడు మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయిపోయి ఉన్నారు కదా, కాబట్టి మీకు ఇంకా ఆప్షన్ లేదు. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకంటే లేట్ చేస్తే యూజ్ ఏమైనా ఉంటుందా, ఫీజులు తగ్గుతాయా, ఏం యూజ్ ఉండదు కదా. కాబట్టి మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకునే కొద్ది అక్కడ ఫీజులు పెరిగిపోతాయి. కాబట్టి మీరు మేనేజ్మెంట్ క్వార్టర్స్ టాప్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ లేయర్లో ఉంటాయి కొన్ని కాలేజెస్, వాటికైతే ఫీజెస్ అంత ఉండవు, బట్ పర్లేదు ఆ కాలేజెస్. కాబట్టి మీ మాక్సిమం ప్రిఫరెన్స్ మీరు ఎంసెట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ టాప్ లెవెల్ కాలేజెస్లోనే జాయిన్ అవ్వండి. టాప్ 10-15లో ఉన్నవి మేము ఫీజు బేర్ చేయగలము అనుకుంటే. లేకపోతే ఇక మీకు ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఎలా అయినా బీటెక్ చదవాలి అనుకుంటుంటే, డబ్బులు కట్టలేమో అనుకుంటుంటే నెక్స్ట్ అయినా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొంతమంది ఉంటారు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే అసలు నేను క్వాలిఫై అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఆప్షన్ గురించి చెప్పాను. ఇప్పుడు నాకు ఒక రకమైన ర్యాంక్ వచ్చిందన్న నేనేం చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఎంసెట్ ఈ మేనేజ్మెంట్ సీట్స్లో అయితే మీకైతే ఏదో ఒక కాలేజ్ వస్తుంది. నేను 3 లేయర్స్లో చెప్పాను కదా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా లాస్ట్ లేయర్లో అయినా వస్తుంది. నేను బీటెక్ చదివితే చాలు
అనుకునే వాళ్ళైతే ఆ లాస్ట్ లేయర్లో ఉన్న కాలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను తక్కువ చేసి అయితే చెప్పట్లేదు లాస్ట్ లేయర్ అని, మీకు అర్థం కావడం కోసం క్లారిటీగా చెప్తున్నాను. ఒక కాలేజ్ పెద్దది చిన్నదని నేను ఇక్కడ డివైడ్ చేసి చెప్తుంది ఏమీ లేదు. కాబట్టి మీరు క్వాలిఫై అయితే ఏదో కాలేజ్ అయితే వచ్చేస్తుంది. లేదన్నా నేను మంచి కాలేజ్లోనే చదవాలి అనుకుంటే మీరు కూడా ఇక్కడ టాప్ 10-15 కాలేజ్లో ఉన్నాయి కదా, మా పేరెంట్స్ మనీ ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫస్ట్ ఆప్షన్ కంటే సెకండ్ ఆప్షన్ బాగుంటుంది. ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ అయితే మీరు ఎంసెట్ మేనేజ్మెంట్ సీట్ ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ది, దాని ఫీజు అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి చాలా బాగుంటాయి. మీరు అంత ఫీజు అక్కడ పెట్టే కంటే ఇక్కడ పెడితే ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది కదా. సిచ్యువేషన్ బట్టి వెళ్ళండి, మీ పేరెంట్స్ దాన్ని బట్టి. ఎందుకంటే మ్యాక్సిమం చాలా యూనివర్సిటీస్ ఫీజు అనేవి దాదాపుగా ఈక్వల్గా మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి కదా మన ఎంసెట్ కాలేజ్లో, వాటికి ఈక్వల్గా ఉంటాయి. వాటికి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే ఇంకొన్ని ఎలా ఉంటాయి అంటే ఎంసెట్లో కొంచెం లో లెవెల్ కాలేజెస్ అయినా ఫీజు చాలా ఉంటాయి. అవి ఈక్వల్ టు కొన్ని యూనివర్సిటీస్, సెకండ్ లేయర్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా యూనివర్సిటీస్లో మీకు 3 ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ అని టాప్ ఉండవు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్ని మీకు టాప్లో అయితే ఉండవు. వాటిలో కూడా 3 లేయర్స్ ఉంటాయి, ఎంత చెప్పినట్టుగా టాప్, మీడియం, లీస్ట్ అనేసి. మీరు ఎంసెట్ కాలేజెస్లో లీస్ట్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్ డబ్బులు కట్టి జాయిన్ అయ్యాకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ ఫీజుతో మీరు ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు, మీరు ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ లేయర్ యొక్క యూనివర్సిటీస్లో. కాబట్టి అలా ప్రిఫరెన్స్ అనేది మీ మనీ బట్టి, మీ మైండ్ సెట్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ 2 ఆప్షన్స్లోనే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మేనేజ్మెంట్ సీటా ఆర్ యూనివర్సిటీలో బీటెక్. మీరు బీటెక్ చేయాలనుకుంటే మ్యాక్సిమం ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. అది ఫీజు బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి చూస్ చేసుకోండి. కొంతమంది యూనివర్సిటీస్ మాకు దూరము వెళ్ళలేము, మా పేరెంట్స్ ఎక్కడే అనుకుంటున్నా, మా పేరెంట్స్ ఎక్కడే ఉండమంటున్నారు, లేదా లోకల్ కాలేజ్లో జాయిన్ అయిపోతా అంటే అది మీ ఇష్టం. మీ ఎంసెట్ కాలేజ్ దగ్గర లేదన్నా మంచి కాలేజ్ ఉంటే అక్కడ జాయిన్ అయిపోండి. అలాగే లేదన్నా నేను యూనివర్సిటీకి వెళ్తా అంటే యూనివర్సిటీకి వెళ్ళండి. అలాగే యూనివర్సిటీస్లో కూడా ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి మనకి టాప్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇవి మెరిట్ బేస్లే తీసుకుంటారు ఎక్కువ సీట్స్. అంటే మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి అక్కడ, ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ప్లస్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ ర్యాంక్ వస్తేనే తీసుకుంటారు. ఒకసారి ఆ ఎగ్జామ్స్ కూడా ట్రై చేయండి. ఇది ఎంసెట్కి కంపారిజన్ ఏం కాదు కదా, ఎంసెట్ రాస్తేనే ఇది రాయాలి అలా ఏం కాదు కదా. ఇది రాసి మీకు లక్ బేస్డ్ కూడా ఉంటుంది కదా. మీరు లక్లో అయినా దీంట్లో సీట్ వచ్చింది అనుకోండి పొరపాటున, కొంచెం ఫీజు కన్సెషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం ఫీజు తగ్గుతుందని నేను చెప్పనులేండి, బట్ కొంచెం ఫీజు కన్సెషన్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ అయితే మీకు ఫేజెస్ వైజ్ గా జరుగుతూ ఉంటాయి, ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చెక్ చేసి మీకు జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అవి చెక్ చేసుకొని ఆ కాలేజెస్ లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. మీకు కనుక ఒక యావరేజ్ ర్యాంక్ వస్తే ఒక 30K, 40K, 50K ఇలా కూడా చాలా మంది ఏంటంటే ఈ ర్యాంక్ వచ్చినా నేను ముందు కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ ముందు కాలేజ్ అంటే ఏ కాలేజీకి వెళ్తారు, వీళ్ళకి వచ్చే కాలేజెస్ కంటే ఒక 3-4 కాలేజ్ పై కాలేజీకి వెళ్తారు, అది కొంచెం టాప్ లో ఉందా అని. అక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే ఎస్ ఒకవేళ రావచ్చు, అవి మీకు అంత మీ కాలేజ్కి ఆ కాలేజ్కి, నీకు వచ్చే కాలేజ్కి ఆ కాలేజ్కి అంత వేరియేషన్ ఉండదు కదా. నువ్వు స్కిల్ సెట్ కనుక బాగా ట్రైన్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే కనుక నువ్వు ఈజీగానే ప్లేస్మెంట్ క్రాక్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసరికి మెయిన్ నన్ను చాలా మంది అడిగేది ఏంటంటే, అన్న నేను క్వాలిఫై అవ్వలేదన్నా, నేను డ్రాప్ అవుట్ అవుతా అన్న, నేను చదువుతాను నెక్స్ట్ ఇయర్ సీట్ తెచ్చుకుంటా అన్న అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, కొంతమంది ఏం చదవనోడు సరిగా, వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ తక్కువ చేయడం అని కాదు, లైక్ వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్ చదివితే వాడికి సీట్ వస్తుందా? ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. వాడు 2 years చదవనోడే 1 year లో మొత్తం చదివేసి మంచి సీట్ తెచ్చుకోగలుగుతాడా? ఒక్కసారి థింక్ చేయండి. ఇది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉండి ఒక లోన్లీగా ఉండి అందరూ సీట్ రాలేదని విచిత్రంగా వస్తున్నారు, మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉండి నేను చేయగలను అనిపిస్తుంది, బట్ మీరు నిజంగానే చేయగలరా అని ఆలోచించండి. ఎందుకంటే చెప్పాను కదా, మీరు 2 years చేయలేనిది 1 year లో చేయగలుగుతారా? మీరు అసలు ఏమి క్వాలిఫై అవ్వనోళ్ళు, ఇక్కడ జెన్యున్ గా నిజంగానే ఏమి రాక క్వాలిఫై అవ్వనోళ్ళు ఉంటారు. కొంతమంది కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు డిస్క్వాలిఫై. మేము నిజంగానే చేయగలము అనుకుంటే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ అయితే తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ క్రాక్ చేయొచ్చు, మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ. అలా కాదు అన్న నాకు రాలేదు అని నేను మళ్ళీ ట్రై చేస్తా అంటే మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఏం చదువుతానో లేదో అని తెలియకుండా తీసుకుంటే మీకు ఇయర్ వేస్ట్. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీకు 1 year వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్సే ఎక్కడ, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అనుకునే పని అయితేనే మీరు లాంగ్ టర్మ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీ. చాలా మంది ఏమంటారంటే, అన్న నాకు ఎంసెట్లో సీట్ రాలేదు కాబట్టి నాకు దగ్గరలో తక్కువ ఫీజుతో డిగ్రీ వచ్చేస్తుంది, డిగ్రీ చేస్తా అంటారు. నేనేమనుకుంటున్నా అంటే, మీకు ఇంట్రెస్ట్ లేకుండా డిగ్రీ ఎందుకు? బీటెక్ ఉంది కదా, మీకు ఏదైనా సర్టైన్ గోల్ ఉండి నేను ఇలా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా అలా గోల్ ఉంటే మీరు డిగ్రీ తీసుకోండి, వెల్ అండ్ గుడ్. అలాగే ఇంకొంతమంది అయితే బీటెక్ హార్డ్ ఉండిద్దన్నా అందుకని డిగ్రీ తీసుకుంటున్నా అంటారు. అదైతే అసలు మీరు నమ్మకండి, అంతేం ఉండదు. దేంట్లో ఉండే హార్డ్నెస్ దాంట్లో ఉంటుంది.
మీరు ఏదైనా స్పెసిఫిక్ దాంట్లోకి వెళ్ళినప్పుడు దేనికి అది కష్టమే అనిపిస్తుంది. గైస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయ్యి అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు. చూజ్ యువర్ నెక్స్ట్ స్టెప్ వైజ్లీ. మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తో వస్తా. థ్యాంక్ యూ.